అందరికీ ప్రైజ్లాడండి. ఇక ఉదయకాల సమయం ముందు మన బైబిల్ గ్రంథాన్ని తెరిచి కీర్తనలు 18వ అధ్యాయంలో 25 నుంచి 29 వచనాల వరకు చదువుతాను వినండి. దయగల వారి ఎడల నువ్వు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుందువు, సద్భావం గల వారి ఎడల నువ్వు సద్భావం చూపుదువు, మూర్ఖుల ఎడల నువ్వు వికటముగా నుందువు, శ్రమపడు వారిని నువ్వు రక్షించదువు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు. నా దీపము వెలిగించువాడవు నీవే. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. నీ సహాయం వలన నేను సైన్యంను జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారంను దాటుదును. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించగా ఆమేన్. ఇక్కడ దావీదు కీర్తనలు కూడా, ఈ కీర్తనల గ్రంథంలో కూడా ఏమంటారంటే, మనుషులను నమ్ముకొనుట కంటే రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించగా ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. హల్లెలూయా.